ఓకే, సో కీరా దోశ నేతి బీరకాయ పచ్చడి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా మనం కొన్ని పప్పులు ఫ్రై చేసేసుకుందాం. ఓకే, సో అప్పుడే మనకు పచ్చడి టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఓకే, పచ్చిశనగపప్పు, అలాగే కొద్దిగా పల్లీలు, సో కొద్దిగా ధనియాలు. సో ఇవన్నీ కూడా కొంచెం మనకు దూరగా వేగాలి. సో ఆ రెండు వెజిటేబుల్స్కి ప్లస్ ఈ ఫ్లేవర్స్ యాడ్ అవుతే సూపర్గా ఉంటుంది పచ్చడి. ఓకే, సో పల్లీలు ఇక్కడ నేను అలాగే తొక్కతో పాటుగానే నేను గ్రైండ్ చేస్తున్నాను. ఇష్టం లేదు అనుకుంటే ముందుగా పల్లీలు విడిగా వేయించేసుకొని పైన తొక్క తీసి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో స్కిన్లో కూడా మంచి వాల్యూస్ ఉంటాయి. సో తింటే బాగుంటుంది. బట్ ఇష్టం లేకుండా వాళ్ళు తొక్క తీసేసి తినేసేయచ్చు. ఓకే, సో ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర, సో కొంచెం వేగిన తర్వాత వేస్తే మనకు బాగుంటుంది. ఎందుకంటే జీలకర్ర కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా మాడిపోతుంది వాటితో పాటుగానే వేస్తే. కాబట్టి కొంచెం ఇవి వేగిన తర్వాత యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఏ పప్పు ఎంతసేపట్లో వేగుతుంది, ఏది ముందు వేయాలి, ఇవన్నీ కొంచెం ఎక్స్పీరియన్స్లో మనకు తెలుస్తూ ఉంటుంది. సో కావాల్సి ఇక్కడ మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మినపప్పు లేకుండా చేస్తున్నాను. ఓకే, సో ఇవి వేగుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి. దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు మనం తయారు చేసుకోబోయే పచ్చడి ఎంత టేస్టీగా వస్తుందో అనేది. ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ పచ్చడితో పాటు యాడ్ ఆన్ అవుతాయి. అందుకే ఇంట్లో కిచెన్లోంచి వచ్చే స్మెల్ని బట్టి అవతల వాళ్ళ ఆకలి పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. మంచి స్మెల్ వచ్చిందండి, అప్పుడే డిసైడ్ అయిపోతారు కొంచెం 2 ముద్దలు ఎక్కువ తినేసేయాలి ఈరోజు, ఏదో స్పెషల్గా ఇంట్లో రెడీ అయిపోతుందని చెప్పేసి. ఓకే, సో ఇవి బాగా వేగిపోయాయి. వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇది కాస్త పక్కన పెట్టేసి నేతి బీరకాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. తొక్కతో పాటు అయినా పర్లేదు, తొక్క తీసైనా పర్లేదు, ఎలా కావాల్సి అలా చేసుకోవచ్చు. తొక్క కూడా అలాగే వేసుకోవచ్చు మనం, బాగానే ఉంటుంది. కొంచెం రఫ్గా ఉంటుందన్నమాట. అలా ఇష్టం లేని వారు తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా మనం బీరకాయది కూడా తొక్కతో పచ్చడి చేస్తాం కదా, అలాగే దీంతో కూడా చేసుకోవచ్చు. ఇష్టం ఉంటే అలా చేసుకోండి, లేదనుకుంటే ఇలా పైనుంచి స్కిన్ మనం పీల్ చేసేసి చేసేసుకోవడం. సో ప్యాన్లో కొద్దిగా ఆయిల్, దీంట్లో ముందుగా వెల్లుల్లి రెబ్బలు, అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఇది కొంచెం ఆయిల్లో వేగితే ఏంటంటే ఆ ఘాట్ అనేది తగ్గిపోయి కొంచెం కమ్మదనం అన్నది యాడ్ అవుతుంది. సో చాలామంది పచ్చిమిర్చిని చీలికలుగా చేసి నూనెలో కొంచెం వేయించేసి ఆ పైన ఉప్పు జల్లుకొని సైడ్లో నంచుకు తింటూ ఉంటారు కదా, బాగుంటుంది కొంచెం వేయించడం వల్ల. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే నేతి బీర ముక్కలు, అలాగే కీరా దోస ముక్కలు. సో ఎక్కువగా మనం దోసకాయతో చేసుకుంటూ ఉంటాం పచ్చళ్ళు అవి. సో ఇక్కడ నేను కీరా దోసతో చేస్తున్నాను.
సో కొంచెం ముక్క మగ్గితే సరిపోతుంది మనకు. సో మామూలుగా మనకు తెలిసిందే కదా, ఉప్పు అనేది కొద్దిగా దీంట్లో యాడ్ చేస్తే దాంట్లో ఉండే వాటర్ అనేది తొందరగా బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా పసుపు, సో డిఫరెంట్ కాంబినేషన్లో ట్రై చేయాలనుకుంటే ఇది ఇప్పుడు మనకి నేతి బీరకాయ అనేది కొంచెం సీజనల్గానే దొరుకుతుంది. ఎక్కువ మంది అయితే దాన్ని ఈవినింగ్ టైంలో టీ టైంకి స్నాక్గానే బజ్జీలా వేసుకుంటూ ఉంటారు. సో ఇలా పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి కొంచెం మగ్గుతున్నప్పుడే దీంట్లో కొద్దిగా నేను టమాటో కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. అది లేకుండా కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. సో రెండు కూడా కీరా దోసకాయ అలాగే నేతి బీరకాయ వాటర్ వెజిటేబుల్లే కాబట్టి ఎక్కువ టైం ఏం తీసుకోదు. అవి వేగడానికి ఫాస్ట్గానే వేగిపోతాయి. మనకు ఒక 60% లేదా 70% మనకు మగ్గితే సరిపోతుంది. కొంచెం లైట్గా ఆ పచ్చిదనం అనేది ఉండాలి. మిక్సీ జార్లో కొద్దిగా చింతపండు, అలాగే కొద్దిగా ఉప్పు. సో అక్కడ కీరాలో కూడా మనం కొంచెం యాడ్ చేసాం, కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఒకసారి ఇది పప్పులు ఉన్నాయి కాబట్టి ఒకసారి ఇది మిక్సీ పట్టేసి ఆ తర్వాత ఈ వెజిటేబుల్ కూడా యాడ్ చేద్దాం. సో ఇది కూడా మనకు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఓకే, సో కొంచెం లైట్గా బరకగా ఉండాలి, ఎందుకంటే మనకు రోటి పచ్చడిలో అంతా కూడా ఫైన్గా ఉంటే అంత బాగోదు. దీంట్లో ఇప్పుడు మనం వేయించుకున్న నేతి బీర అలాగే కీరా ముక్కలు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పోపు కొరకు నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేస్తున్నాను. సో దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసి ఆ తర్వాత అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం పప్పులో కొద్దిగా డ్రైనెస్ ఉంటుంది కదా, దీంట్లో ఉండే మాయిశ్చర్ ఒకవేళ సరిపోకపోతే కొంచెం దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటాం. ఓకే, దీంట్లో వాటర్ ఏమీ అక్కర్లేదు. ఇంకొకసారి తింటాను. మరీ ఫైన్ పేస్ట్గా కూడా ఉండకూడదు కదా రోటి పచ్చడి, బరకగానే కొద్దిగా కచ్చా పచ్చగానే ఉండాలి. ఓకే, సో ఇలా కొంచెం బరకగా ఉంటే మనకు సరిపోతుంది రోటి పచ్చడి కాబట్టి. నెక్స్ట్ దీనికి మనం పోపు వేసేసుకుందాం. సో పోపుకి సరిపడా ఆయిల్, వెల్లుల్లి రేపలు కొద్దిగా మెత్తుకొని వేసుకుంటే బాగుంటుంది. ముందుగా ఆవాలు, నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు.
సో ఇక్కడ ఆవాలు మనకు కొంచెం చిటపట్లాడాలి, లేకపోతే మనం పచ్చడి తినేటప్పుడు ఆవగింజ మనకు పంట కింద నలిగింది అనుకోండి చేదు అనేది వచ్చేస్తుంది. కాబట్టి చిటపట్లాడేంత వరకు మనం మిగతావి యాడ్ చేయకూడదు. సో ఇక్కడ నేను పప్పులు యాడ్ చేయట్లేదు దీంట్లో, మినపప్పు కానీ పచ్చిశనగపప్పు కానీ. మీకు కావాల్స్తే అంటే కొంతమందికి ఆ పప్పులో పప్పు చాలా ఇష్టం, అలా ఇష్టం ఉన్న వాళ్ళు ఆ 2 పప్పుల్ని యాడ్ చేసేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఇంగువ, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే వెల్లుల్లి రెబ్బలు. పచ్చడి మనం ఎంత టేస్ట్ చేసుకున్నా దాంట్లో వేసే పోపు కూడా మనం కరెక్ట్గా వేయించుకొని దాంట్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది రెండింతలు అవుతుంది. ఓకే, సో పోపు అనేది కూడా బాగా వేగాలి, కరెక్ట్గా వేగాలి. పోపు కూడా వేగిపోయింది. సిమ్లో పెట్టేసి పచ్చడి దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇది బాగా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మిక్స్ బాగా చేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మనం అలా వదిలేస్తే వాటిలో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా పచ్చడికి బాగా పట్టేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మూత పెట్టేసుకుందాం. కొంచెం మగ్గినట్టుగా అవుతుంది అన్నమాట. ఓకే, ఒక 2 నిమిషాలు సరిపోతుంది. ఓకే, సో 2 నిమిషాలు అయిపోయింది. మన పచ్చడి చూసేద్దాం. స్మెల్ మటుకు అదిరిపోతుంది. సో దీన్ని మనం వేడివేడి అన్నంలో కొంచెం అలా నెయ్యి వేసుకొని ఆ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. రైట్, ఓకే, సో దోసకాయతోనే కాకుండా కీర దోసతో కూడా మనం టేస్టీగా ఇలా పచ్చళ్ళు రెడీ చేసుకోవచ్చు. పైనుంచి కొంచెం కొత్తిమీర. సో ఫ్రెష్గా మనం రెడీ చేసుకున్న కీర దోస నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. కీర దోస నేతి బీరకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీర దోస 1, నేతి బీరకాయ 1, నూనె 4 టేబుల్ స్పూన్లు, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 10, తరిగిన టొమాటో 1, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3. కీర దోస నేతి బీరకాయ పచ్చడి తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో శనగపప్పు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర వేసి వేగాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, తరుక్కున్న నేతి బీరకాయ ముక్కలు, కీరా ముక్కలు, ఉప్పు, పసుపు, టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో చింతపండు, ఉప్పు, కొత్తిమీర వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వేయించుకున్న నేతి బీరకాయ మిశ్రమాన్ని వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, దంచిన వెల్లుల్లి వేసి వేగాక మిక్సీ పట్టుకున్న నేతి బీరకాయ పచ్చడి వేసి కలిపి 2 నిమిషాలు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే కీర దోస నేతి బీరకాయ పచ్చడి రెడీ.